So good morning, Bailog. We're starting from the hotel for the Windsor drive, and just wanted to give a note that 99% charge, it is showing around 316 kilometers. So it's, you can say with 100 maybe it is close to 320, which is the real range or true range. And so my dear Bangarams, beautiful highway road లో మనం నడిపిస్తున్నాము. విండ్సర్ ఈవీ ఆల్రెడీ దీని గురించి వాక్ అరౌండ్ రివ్యూ నేను చేశాను, అది చూడమని మనవి చేస్తున్నాను. క్లుప్తంగా మీకు ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. ఇది ఎంజీ వాళ్ళ ఈవీ ప్లాట్ఫామ్ పైన చేయబడింది. అండ్ దీని ఒక బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఆఫర్ చేశారు ఇక్కడ ఇండియాలో 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. దీని ఒక పవర్ ఏమో 136 PS అండ్ టార్క్ ఏమో 200 న్యూటన్ మీటర్స్. అండ్ మనకి రేంజ్ అనేది 331 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అనమాట. ఆల్మోస్ట్ ట్రూ రేంజ్ కూడా దగ్గర దాపు 320 కిలోమీటర్స్ చూపించింది. ఎందుకంటే మేము పొద్దున ఆల్మోస్ట్ 98-99% ఇది ఛార్జ్తో తీసుకున్నాము. అప్పుడు 300+ కిలోమీటర్ రేంజ్ చూపించింది. సో నా ఒక అంచనా ప్రకారం ఖచ్చితంగా 320 వరకు రీచ్ అవుతుంది. సో ఇప్పుడు బండి డ్రైవ్ ఇంప్రెషన్ ఎలా ఉంది, స్టీరింగ్ క్యాలిబ్రేషన్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది. కంఫర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే సీటింగ్ కంఫర్ట్ చాలా చాలా బాగుంది. ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, కానీ ఏదైతే ఈ క్విల్ట్ ప్యాటర్న్ సీట్స్ ఇచ్చారో ఇదంతా చాలా చక్కగా మంచి కంఫర్ట్ని, బ్యాక్ సపోర్ట్ని ఆఫర్ చేస్తుంది. రిక్లైన్ యాంగిల్తో పాటు వస్తుంది. ఏరో లౌంజ్ డిజైన్ అని చెప్తున్నారు దీన్ని. ఎక్స్టీరియర్ డిజైన్ ఏమో ఏరో గ్లైడ్ డిజైన్ విత్ బెటర్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ అది ఆఫర్ చేయబడింది. ప్రస్తుతానికైతే మనం మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ డెడికేటెడ్ మోడ్ ఇది మనకు క్లియర్గా ఉంది. ప్లస్ రీజన్ కూడా చూసినట్లయితే లైట్, నార్మల్, హెవీ. సో హెవీలో పెట్టుకున్నప్పుడు మనకి చాలా బ్యాటరీ ఎఫిషియన్సీ చాలా చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే హెవీలో రీజన్ పెట్టుకున్నాము. అండ్ స్పోర్ట్స్లో నేను పెట్టి మీకు ఒక యాక్సలరేషన్ గ్లింప్స్ ఇస్తాను. ఇప్పుడైతే ట్రాఫిక్ ఎక్కువ వచ్చేసింది. నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో దీన్ని చేశాను. ఇక్కడ చూడండి ఎంత తెలివిగా ఒక 3D ఫిగర్ లాగా ఒక నిలబెట్టారు. నిజంగానే మనిషి నిలిచినట్టు ఉంది దూరం నుంచి చూసినట్టు. ఈ మధ్య అదొక కొత్త స్ట్రాటజీ యూజ్ చేశారు జనాలు భయపెట్టడానికి, పోలీసు వాళ్ళు ఉన్నారని. బట్ మీరు చూడొచ్చు యాక్సలరేషన్ మనం తొక్కి పడేస్తే చాలు, ఇన్స్టెంట్లో మనం 3 ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ అనేది ఇన్స్టెంట్లో వెళ్ళిపోతున్నాము. అండ్ చూడొచ్చు ముందు ఐస్ వెహికల్స్ని మనం ఎలా దాటి వెళ్ళిపోతున్నామో. క్రేజీ యాక్సలరేషన్ అండి. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే టాప్ స్పీడ్ ఆల్రెడీ మేము టెస్ట్ చేసాము, దగ్గర 156 కొట్టాము. అది నార్మల్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, టాప్ స్పీడ్ పెద్దగా మారట్లేదు. థ్రాటిల్ రెస్పాన్స్ అదే యాక్సలరేటర్ అయితే ఏ విధంగా బిహేవ్ చేస్తుందో అది మారుతుంది. మీరు చూడొచ్చు స్పోర్ట్స్ మోడ్లోనే ఉన్నాము, తొక్కి పడేసాను. ఆల్రెడీ యాక్సలరేషన్ పట్టుకుందనమాట. మనం ఆల్మోస్ట్ 140+ వెళ్ళిపోతున్నాము. బాబా అద్దరిపోయిందండి. అబ్సల్యూట్లీ అదుర్స్ అనమాట. ఇర్రగా తీశారని చెప్పొచ్చు. సో బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, 18-inch వీల్స్ ఇచ్చారు, మీకు ఆ భరోసా హై స్పీడ్ స్టెబిలిటీ ఆఫర్ చేయడానికి. ఇప్పుడు మనం మోడ్ చేంజ్ చేసి నార్మల్ మోడ్లో ఒకసారి పెట్టుకున్నట్లయితే మీకు తెలుస్తుంది కొంచెం వరకు మీకు కొంచెం జస్ట్ ఫ్యూ పర్సెంటేజ్ అనేది నార్మల్కి స్పోర్ట్స్కి పెద్ద తేడా లేదు. నార్మల్ మోడ్లో కూడా మంచి పికప్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మేము ఆల్మోస్ట్ 80+82%లో ఉన్నప్పుడు మేము ఈ యాక్సలరేషన్ టెస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసాము. ఇప్పుడు 72%కి పడిపోయింది. అండ్ రేంజ్ ఏమో 229 కిలోమీటర్స్కి పడిపోయింది అనమాట. 2-3 బర్స్ ఆఫ్ యాక్సలరేషన్ ఇచ్చిన తర్వాత. కానీ నార్మల్ మోడ్ ఇస్ ద బెస్ట్ మోడ్ అండి, ఎందుకంటే మంచి పికప్ ఉంది. అండ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంకా వాళ్ళు ఫైన్ ట్యూన్ చేశారు. థర్మల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేశారు, ఓవరాల్ బండిని ఇది అవ్వకుండా ఉండడానికి, ఓవర్ హీట్ అవ్వకుండా ఉండడానికి. అండ్ అదేవిధంగా సెల్ స్ట్రక్చర్ ఏదైతే బ్యాటరీ సెల్ స్ట్రక్చర్ ఉందో ప్రిజ్మాటిక్ సెల్ స్ట్రక్చర్తో పాటు వస్తుంది. అది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ అనమాట. సో అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడము ఈ ప్రైస్ పాయింట్లో, అంటే 9.99 lakhsలో ఇటువంటి ఒక ఆల్మోస్ట్ 20-25 lakhs వర్త్ ఎక్విప్మెంట్ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అండి. 18-inch వీల్స్ అసలు బిలో 10 lakhsలో ఎవరు ఆఫర్ చేయలేదు. అది ఎలా చేశారో మనకు కూడా తెలియదు. అండ్ దాంతోపాటు మ్యాసివ్ 15-inch మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇన్ఫినిటీ స్పీకర్స్, 9 స్పీకర్స్, ఇమ్మర్సివ్ ఆడియో ప్లస్ 360-degree కెమెరా. ఆల్రెడీ దాని ఒక ఇది కూడా నేను మీకు చూపిస్తాను కాసేపట్లో. ఎంత క్లారిటీ ఆఫర్ చేస్తుంది, ఎంత ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎంత క్లీన్గా ఉందనేది. సో అది హైలైట్ అండి. దీంట్లో మనకి ఇక్కడ చిన్న ఒక 8-inch స్పీడో కన్సోల్ కూడా ఇచ్చారు. ఇది కూడా మనకి చాలా చక్కగా పనిచేస్తుంది. అండ్ కంట్రోల్స్ అన్నీ కూడా చాలా హిడెన్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు ఒక్కసారి నా ఇంగ్లీష్ వాక్ అరౌండ్ చూడమని మనవి చేస్తున్నాను. దాంట్లో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఎయిర్ కండిషనింగ్ బాగుంది, బాగా ఎండ ఎక్కువైపోయింది, హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంది, కానీ క్యాబిన్ కూలింగ్ అనేది చక్కగా పనిచేస్తుంది. హార్డ్వేర్ బటన్స్ ఇవ్వడం మంచి విషయం అనమాట. సో
ఇలా అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. కొన్ని డిజైన్ ఫ్లాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క సెంట్రల్ ఏదైతే ఉందో ఆమ్రెస్ట్ లాంటిది, దీంట్లోనే వైర్లెస్ ఛార్జింగ్ పెట్టారు. ఇది ఇట్లా ప్రొట్రూడ్ అవుతుంది. దీని కింద మళ్ళీ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. సో అది యాక్సెస్ చేయడం కొంచెం కష్టము. అదేవిధంగా మనకి పవర్ ఆఫ్ బటన్ ఎట్లయితే ఇది షట్ డౌన్ చేయాలో ఇక్కడెక్కడో కింద ఇచ్చారండి. సో అది అసలు రీచ్ అవ్వడము, అట్లా ఆఫ్ చేయడము చాలా కష్టం అనమాట. ఇంత స్పేస్ ఉన్నప్పుడు డాష్లో ఇక్కడ పైన కానీ పక్కన కానీ ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళు ఎందుకు అలా చేశారనేది మనకి అర్థమైతలేదు. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా బాగుంది. స్టీరింగ్ సెన్సిటివిటీ చాలా బాగుంది. ఎస్పెషలీ హై స్పీడ్లో మంచి కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది. హై స్పీడ్ కార్నరింగ్ కూడా మనకి బాడీ రోల్ ఏం లేకుండా ఇది చేస్తుంది. పిఎంఎస్ఎం మోటార్, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అనమాట. సో మనకి దాంతోపాటు ఎల్ఎఫ్పి బ్యాటరీ టెక్నాలజీతో పాటు వస్తుంది. సో మీకు మెయింటెనెన్స్ ఇది చింత ఏముండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 3+3+3 భరోసా. ఏదో 3 years వెహికల్ వారంటీ, 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్, ప్లస్ 3 years తర్వాత మీరు అమ్మాలనుకుంటే 60% బైబ్యాక్ వాళ్ళే ఇస్తున్నారండి. సో ఇటువంటి ఇది ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. సో ఇది హ్యాట్స్ ఆఫ్ టు ఎంజీ మోటార్స్ అనమాట. సో ఇప్పుడు మనం బిలో 20 km/h స్పీడ్లో ఉన్నాము. దీంట్లో మనకి 360-degree కెమెరా అనేది ఆన్ అయిపోతుంది. మీరు చూసినట్లయితే ఇప్పుడు 10 km స్పీడ్లో వెళ్తున్నప్పుడు మనకి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనకి 2D వ్యూలో ఉంది. 3D వ్యూలో పెడితే పక్కన బైక్, ట్రక్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇది మీరు ఫర్దర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం వరకు లేటెన్సీ ఉంది, ఎందుకంటే ఇంత పెద్ద స్క్రీన్ ఇచ్చారు కాబట్టి. కానీ మీరు యాంగిల్స్ అనేది వ్యూయింగ్ యాంగిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ వ్యూయింగ్ యాంగిల్ కానీ, ఈ వ్యూయింగ్ యాంగిల్ కానీ, ఫ్రంట్ కానీ, రేర్ కానీ ఇలా చెక్ చేసుకుంటే ఇంత క్లారిటీ అనేది, ఇంత ఫుల్ స్క్రీన్ రియల్ ఎస్టేట్ యూజ్ చేసింది చాలా తక్కువ మంది. క్రెటా వాళ్ళు, టాటా కర్వ్ వాళ్ళు వీళ్ళందరూ యూజ్ చేశారు, కానీ ఇంత పెద్ద స్క్రీన్ వాళ్ళు ఎప్పుడు ఆఫర్ చేయలేదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎంజీ అగైన్, సెగ్మెంట్ ఫస్ట్ ఇంత పెద్ద స్క్రీన్ ఆఫర్ చేయడంలో ఉండడానికి. అండ్ దాంతోపాటు మనకి డ్రైవ్ కంట్రోల్స్ ఏదైతే రివర్స్, న్యూట్రల్ డ్రైవ్ ఉందో, పార్కింగ్ ఇది ఉందో, ఇది ఇక్కడ ఇచ్చారనమాట. దానికి ఏమి షిఫ్ట్ ఇది లెక్క, స్టిక్ లెక్క ఏమి ఇవ్వలేదు. అదొక విషయం గమనించాలి. అండ్ ఇక్కడ దీన్ని సెట్టింగ్స్ మీరు ఇంకా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా హై రెజల్యూషన్ కెమెరాస్ ఆఫర్ చేయాలి. ఏదైతే 360 ఉందో అది చాలాసార్లు లో రెజల్యూషన్ తీస్తారు. సో దానిలో మనకు అర్థం కాదు, కానీ క్రిస్టల్ క్లారిటీతో పాటు మంచి హై రెజల్యూషన్ కెమెరాస్ ఇచ్చింది, మంచి విషయం అనమాట. అండ్ టచ్ రెస్పాన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇవైతే వెహికల్ సెట్టింగ్స్లో మనం వచ్చేసాము. ఇప్పుడు మనం ఒక్కసారి హోమ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి కన్సోల్ అనేది చాలా ఫ్లూయిడిక్ రెస్పాన్స్తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మీకు కనిపిస్తుంది. డిఫరెంట్ క్యాబిన్ మోడ్స్ ఉన్నాయి. అంటే వ్యాలీ మోడ్లో ఉంటే మీకు వేరే విధంగా అది అన్ని సిస్టమ్స్ అన్ని షట్ డౌన్ చేస్తుంది, వాళ్ళు మిస్యూజ్ చేయకుండా ఉండడానికి. ఎయిర్ కాన్ కంట్రోల్స్ ఇక్కడ మనకి చెప్పినట్టు, నేను చెప్పినట్టు ఫ్యాన్ స్పీడ్ అంతా కూడా డెడికేటెడ్ హార్డ్వేర్ బటన్స్ ఇచ్చారు. యాప్స్ కావాలంటే దీని లోపల వెళ్తే మనకి యాప్స్ అనేది మనకు కనిపిస్తుంది. జియోతో పాటు వాళ్ళు కొలాబరేట్ చేయడం మనం చూస్తున్నాము. హోమ్ టు కార్ అంటే జియోతో కొలాబరేట్ చేశారు కాబట్టి మీరు టీవీలోనే సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇదంతా బ్యాటరీ స్టేటస్ ఎట్లా ఉంది, ఎంత 75% ఛార్జ్ ఉందా, ఎస్ఓసి స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఎంత ఉంది అంతా కూడా చెక్ చేసుకోవచ్చు హోమ్ టు కార్ ఫీచర్ వల్ల. అండ్ దీంతోపాటు మనకి వాయిస్ కమాండ్స్ కానీ, రీజనల్ వాయిస్ కమాండ్ సపోర్ట్ ఇవన్నీ చాలా చక్కగా ఆఫర్ చేయడం చూస్తున్నాము. సో ఓవరాల్ సెక్యూరిటీ పరంగా చూసినా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఇది హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా ఆఫర్ చేయడం చాలా మంచి విషయం అనమాట. రివర్స్లో పెట్టినట్లయితే మనకి రివర్స్ కెమెరా చూడొచ్చు, యాజ్ ఇట్ ఈజ్ ఆన్ అయిపోతుంది. ఇది కూడా మనము నార్మల్ 2Dలో పెట్టుకోవచ్చు. ఫ్రంట్, రేర్, సైడ్ ఈ కెమెరాస్ ఆన్ చేసుకోవచ్చు. లేకపోతే 3D మోడ్లో మనం మొత్తము తిరిగి చూసుకోవచ్చు ఎవరన్నా దగ్గర వస్తున్నారా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ సినారియోలో. సో ఇది కెమెరా ఒక ఓవర్వ్యూ అనమాట. రేర్ వ్యూ కెమెరా బెస్ట్ ఇన్ క్లాస్ అన్డినయబుల్లీ. ఇప్పుడు మనము మళ్ళీ డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాము అండ్ దీన్ని ఎగ్జిట్ కొట్టేద్దాము. అండ్ వెళ్తూ మనము ఈ బ్లాగ్ని క్లోజ్ చేసుకుందాము. సో మీకు విండ్సర్ ఈవీ నచ్చిందా? అండ్ ఈ బైబ్యాక్ పాలసీ అదొకటి, ప్లస్ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ చూసుకోవాలి. ఇక్కడ ఉస్కే ऊपर चढ़ना है क्या? సో నార్మల్ మోడ్లోనే ఉన్నాం. గ్రేడబిలిటీ టెస్ట్ కూడా చూసాం, వీలైతే ఆ క్లిప్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. మనం ఎట్లా పెట్రోల్ ఖర్చులు మనకైతే పర్ డే ఎంత ఖర్చు అవుతుందో, పర్ మంత్ ఎలా ఖర్చు అవుతుందో, అలా మనం పర్ కిలోమీటర్ ఎంత ఖర్చు అవుతుందో మనం చూసినట్లయితే ఎంతో కొంత మనకి ఒక ఎస్టిమేట్ ఫిగర్ వస్తుంది.
వీళ్ళు ₹3.50 పర్ కిలోమీటర్ మనకి ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే 9.99 lakhs పే చేస్తున్నారో అది మొత్తం వెహికల్ కోసం కాదు, వెహికల్ మాత్రమే. బ్యాటరీకి మీరు సపరేట్గా ఇది కాస్ట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఆ బ్యాటరీ కాస్ట్ని ఈఎంఐ లెక్క పే చేయాలి. అంటే ఒక మంత్లీ పోస్ట్ పెయిడ్ బిల్ ఎలా వస్తుందో ఎయిర్టెల్ది కానీ ఏదేందన్నా కానీ ఫోన్ బిల్లు, అలా మీకు ఎంత మీరు ఒక 1000 కిలోమీటర్లు నడిపిస్తే ఆ 1000 కిలోమీటర్లు ఇంటూ 3.5 అంటే అరౌండ్ ₹3,500 మీకు వస్తుందన్నమాట పర్ మంత్. సో అది ఒక ఈఎంఐ లెక్క అనుకోవచ్చు. మీ నార్మల్ వెహికల్ ఈఎంఐ ఉండొచ్చు, కానీ దాంతోపాటు ఈ యొక్క మంత్లీ బిల్ అనేది మీరు కట్టాల్సి వస్తుంది బ్యాటరీ యాజ్ అ సర్వీస్ ప్యాకేజ్ మీరు తీసుకుంటే. మరి దాంతోపాటు అన్న మరి మేము అమ్మాలనుకుంటే ఎలా అవుతుంది, మళ్ళీ 3 years తర్వాత మేము 60% బైబ్యాక్ ఇది తీసుకుంటే బ్యాటరీ యాజ్ అ సర్వీస్ పెట్టుకుంటే వాళ్ళు బ్యాటరీ మాత్రం తీసుకెళ్తారా, వెహికల్ మాకు వదిలేస్తారా, ఎందుకంటే వెహికల్ మేము కొనేసినాం కాబట్టి అని మీరు అనొచ్చు. సో అలా కాదండి, బ్యాటరీ వెహికల్ రెండు విడదీయలేం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఆ టైంలో వెహికల్ డెప్రిసియేషన్ ఎంత అవుతుందో బ్యాటరీ ఇది పక్కన పెట్టేసి వెహికల్ డెప్రిసియేషన్ ఎంత అవుతుందో అంత మైనస్ చేసేసి మిగతా అమౌంట్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.